హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సుధీర్ బాబు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోవచ్చు. ప్రేమ కథా చిత్రమే అనే మూవీ కంటే అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఫేమ్ సంపాదించుకున్నారు అనుకోవచ్చు. దాని తర్వాత కంటిన్యూస్గా అటు సెంటిమెంటల్గా, అదేవిధంగా కొంచెం అటు డ్రామాటిక్గా ఉన్నవి ఫ్యాంటసైజ్ మూవీస్, అదేవిధంగా చాలా మట్టుకి ఫైట్స్ ఉన్న మూవీస్ అయితే చేసుకుంటూ వచ్చారు. అయితే ఇదే క్రమంలో అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న ఈయన మూవీకి సంబంధించి మా నాన్న సూపర్ హీరో అనే మూవీ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫాదర్ అండ్ అదేవిధంగా సన్కి సంబంధించిన బాండింగ్ ఎలా ఉంటుంది, ఇద్దరు తండ్రులకు సంబంధించి ఒక కొడుకు ఉంటే వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక కొత్త కాన్సెప్ట్ని అయితే సుధీర్ బాబు తీసుకోవడం జరిగింది. అయితే సుధీర్ బాబు ఏ సినిమాకి సంబంధించి అయినా ఏదైనా ఒక సినిమా తీస్తున్నాడంటే ఖచ్చితంగా మహేష్ బాబుకి అయితే దానికి సంబంధించి ట్రైలర్స్ కానివ్వండి, లేవన్నా పోస్టర్స్ ఉంటే పంపిస్తూ ఉంటాడు. దానికైనా రియాక్ట్ అయ్యి బాగుంది ఓకే అని చెప్తారంట. అయితే రీసెంట్గానే ఈ సినిమాకి సంబంధించి రఫ్ కట్ని ఆయన ఒక చిన్న పార్ట్గా కట్ చేసి మహేష్ బాబుకు పంపించిన వెంటనే బాగుంది ఓకే అన్నట్టుగా రిప్లై ఇచ్చారట. దాని తర్వాత సినిమా అంతా కంప్లీట్ చేసుకొని షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ట్రైలర్ని ఎగ్జాక్ట్గా రఫ్ కట్ కాకుండా ఫుల్ ట్రైలర్ని మంచిగా ఎడిట్ చేసి మనకి ప్రేక్షకుల ముందుకు ఏదైతే వస్తుందో దాన్ని ముందు మహేష్ బాబుకి అయితే చూపించడం జరిగిందట. ఇక మహేష్ బాబు చూసిన తర్వాత చాలా బాగుంది అని, ఎమోషనల్గా ఉంది, అదేవిధంగా నాకు చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది అని కూడా మహేష్ బాబు చెప్పడం జరిగింది. ఇక ఎండింగ్లో మహేష్ అనే ఒక డైలాగ్ కూడా చాలా కామెడీగా ఉందని, అన్ని ఎమోషన్స్ ఉండడం వల్ల ఈ మూవీ బాగుంది అని చెప్పారట. ఇక సుధీర్ బాబు అయితే నా లైఫ్లో ఇప్పటి వరకు మహేష్ బాబు అలాంటి మాటలు చెప్పడం చూడలేదని, ఆయన ఎప్పుడూ కూడా ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయరని, అదేవిధంగా ఏదైనా సినిమాకి సంబంధించి ఏదైనా పంపిస్తే బాగుంది అంటారు కానీ దానికి సంబంధించి ఎక్కువగా ఇన్డెప్త్గా మాట్లాడరు. కానీ ఈ సినిమా గురించి ఆయన అలా చెప్పడంతో నాకు సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయ్యాయి, అదేవిధంగా సినిమా మంచి హిట్ సంపాదిస్తుందన్న నమ్మకం కూడా కలిగింది అని సుధీర్ బాబు అయితే చెప్పుకురావడం జరిగింది. ఇక వెయిట్ చేసి చూడాలి మరి ఆ సినిమా నిజంగా హిట్ అవుతుందా లేదా, ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అనేది అక్టోబర్ 11న అయితే తెలిసిపోతుంది.